నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామం వద్ద పోలీసులు చేతులు ఎత్తేశారు అంటూ తమకు పై అధికారులు తగు న్యాయం చేయాలి అంటూ యాదవ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్థలాన్ని వేరే వారు ఆక్రమించారని, అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని, వారి నుండి రక్షణ కల్పించాలని మరియు తన స్థలాన్ని తనకు ఇప్పించాలని పై అధికారులను వేడుకున్నారు. మీడియా ద్వారా ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తుంది. నా పేరు యాదవ్ శ్రీనివాసరావు అండి. ఈయన గారు ఈ సైట్ నేను లీజుకు తీసుకున్న సైట్ వాంటర్ గారు ఉప్పేల సత్యనారాయణ రెడ్డి గారు. ఈ సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర మా బాబు సైట్ లీజుకు తీసుకున్నాడండి. మా బాబు ఉద్యోగ పని మీద హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే, గతంలో ఈ గుంటుపల్లి రాజేశ్వరి గారిని ఈ సైట్ ఓనరు, వీరు ADMS బైక్ వారికి సైట్ లీజుకి ఇచ్చున్నారు. వీరికి 3 పక్కల నేను లీజుకు తీసుకున్న సైటు హద్దులుగా ఉన్నాయి. దీంట్లో మా హద్దుకి మీకు వెనకాల కనిపిస్తున్న ఈ గోడ 2 అడుగులు బయటకు వచ్చి గోడను కట్టారు. గతంలోనే ఈ గొడవ జరిగి ఉంది. మా దాంట్లో పెట్టారని మేము పడేయటం జరిగితే ఈ రాజేశ్వరి గారే కోర్టులో విజయవాడ జూనియర్ సివిల్ జడ్జిలో 165 కేసు నెంబర్ 165 OS నెంబర్ 165గా కేసు పెట్టారు. దానికి సంబంధించిన పేపర్ ఇది. దాంట్లోనే 43 అని ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. అది ఎంతవరకు తీసుకొచ్చారో ఆర్డర్ మీరే చూడండి. దీంట్లో బౌండరీస్ కూడా ఉన్నాయి. వారి బౌండరీ వరకే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. కానీ మా సైట్లోకి వచ్చి గోడ కడుతున్నారు. మీరు ఈ విజువల్లో చూసినట్టయితే మా రోడ్లో, ఇది నా సొంత స్థలంలో రోడ్డుకి సంబంధించిన మెటీరియల్ నా పర్మిషన్ లేకుండా రోడ్డు సైడ్ వేసి వారి పనులు ఇక్కడి నుంచి చేసుకుంటున్నారు. నా రాకపోకలకు కూడా బంద్ చేశారు. మీ పక్కన కారు చూసే ఉంటారు. ఈ విధంగా ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నేను జోగి రమేష్ గారికి భావనవుతాను. గతంలో ఆయన మాజీ మంత్రి చేశారు. ఈ పార్టీ మీద వ్యతిరేక దాడులు జరుగుతున్న సమయంలో నాగేశ్వరరావు గారు మీరు మేము పక్కన ఉంటాం, గొడవలు మంచిది కాదంటే, మీరు ఎక్కడ చేస్తారో, ఎవరికి రిపోర్ట్ చేస్తారో చేసుకోండి అని చెప్పారు. చేసుకున్న టైంలోనే నిన్న CI గారికి కంప్లైంట్ కూడా చేసాము. కంప్లైంట్ చేసిన CI గారు వారికి ఇంజెక్షన్ ఆర్డర్ ఉందంటే మేమేమి చేయలేము, మీరు ఇచ్చిందని కదా, మీరు ఇచ్చిన కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వమంటే ఇస్తాను, అంతకుమించి నేనేం చేయలేనని చెప్పారు CI గారు. అందుకే మీ సమక్షంలో నాకు న్యాయం చేయమని, ఈ ఆక్రమణని, తెలుగుదేశం దౌర్జన్యాలని ఆపమని మీ పత్రికా ముఖ్యంగా